నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ 2024లో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇవాళ ఏర్పడబోయే సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం ఏప్రిల్ 8, 2024న రాత్రి 9 గంటల 12 నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ 9, 2024న తెల్లవారుజామున 2 గంటల 22 నిమిషాల వరకు గ్రహణం కొనసాగుతుంది. ఉత్తర అమెరికాలోని ఎంచుకున్న ప్రాంతాలు సంపూర్ణ గ్రహణాన్ని ఎదుర్కొంటాయి. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 1:27 నుంచి సాయంత్రం 4:35 నిమిషాల వరకు కనిపించనుంది. సూర్యుడు భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పశ్చిమ ఆసియా, నైరుతి ఐరోపాలో కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలోని విభాగాలతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు ఈ సూర్యగ్రహణం చూసే అవకాశం ఉంది. దాదాపు 4,40,00,000 మంది సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించనున్నారు. దీంతో విమాన టికెట్ల డిమాండ్ 1500% పెరిగింది. సౌత్ వెస్ట్ డెల్టా వంటి విమానయాన సంస్థలు 185 కిలోమీటర్ల మార్గంలో అనేక విమానాలను నడుపుతాయి. చాలా ఎయిర్లైన్ కంపెనీలు వక్రమార్గం కోసం ప్రభుత్వం నుండి అనుమతి పొందడంలో బిజీగా ఉన్నాయి. తద్వారా కుడి ఎడమ వైపున ఉన్న విండో సీట్లపై కూర్చున్న వ్యక్తులు ఈ సుందరమైన దృశ్యాన్ని హాయిగా చూడవచ్చు. గ్రహణ మార్గంలో ప్రయాణించే విమానాల మార్గాలను తెలుసుకోవడానికి 4 నెలల ముందుగానే పరిశోధనలు చేసిన వారు అమెరికాలో వందల సంఖ్యలో ఉన్నారు. 3 రెట్లు ఎక్కువ ధర చెల్లించి కుడి వైపున ఉన్న విండో సీటును తీసుకున్నారు. సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలకు చేరుకోవడానికి 30 గంటలు ప్రయాణించే వారు కొందరున్నారు. ప్రజల నిరాశను చూసిన డెల్టా ఎయిర్లైన్స్ 2 ప్రత్యేక విమానాలను ప్రకటించింది. ₹1,000 ఖరీదు చేసే టికెట్లు తక్షణమే అమ్ముడయ్యాయి. సూర్యగ్రహణం కారణంగా అమెరికాలోని అనేక నగరాల్లో హోటళ్లకు డిమాండ్ 1200 రెట్లు పెరిగింది. గ్రహణం కనిపించే ప్రదేశాల కోసం రవాణా సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలను విడుదల చేశాయి. చాలా నగరాల్లో మంచి హోటల్లో గది అద్దె $120 అయితే ఏప్రిల్ 8న గది అద్దె $1,585లకు చేరుకుంది. పాత్ ఆఫ్ టోటాలిటీలో ఉన్న నగరాల్లో 90% ఎయిర్ బమ్ హోటళ్లు బుక్ అయ్యాయి. ఇంటర్నెట్లో ఎయిర్ బమ్ హోటళ్ల కోసం శోధనలు 1000 రెట్లు పెరిగాయి. 7 సంవత్సరాల కిందట సూర్యగ్రహణాన్ని చూడటానికి అమెరికాలోని ఒరెగాన్ నగరంలో వేలాది మంది ప్రజలు బహిరంగ ఆకాశం కింద గుమిగూడారు. ఇక ఈసారి సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఏర్పడనుంది. అందుకే ప్రజల్లో ఉత్సాహం 100 రెట్లు ఎక్కువైంది. ఈసారి అమెరికాలో సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిస్తే మీరు షాక్ అవుతారు. చాలా కంపెనీలు సూర్యగ్రహణం పార్టీలను నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేసి సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు, నిపుణులతో క్లబ్లో సోలార్ పార్టీ నిర్వహిస్తున్నారు. ప్రవేశానికి $20 వసూలు చేసే క్లబ్లు ఇప్పుడు $325 వసూలు చేస్తున్నాయి. 150 సర్టిఫైడ్ కళ్లద్దాలకు డిమాండ్ బాగా పెరిగింది. ISO సర్టిఫైడ్ కళ్లద్దాలకు డిమాండ్ బాగా పెరిగింది. చాలా వెబ్సైట్లలో $3 గాజులు $16లకు అమ్ముడవుతున్నాయి. ఒక్క టెక్సాస్లోనే 1.4 బిలియన్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. వేర్మంట్లో 230 మిలియన్ల వరకు విలువైన వ్యాపారం జరుగుతుంది. సూర్యగ్రహణం అమెరికా ఆర్థిక వ్యవస్థకు శుభసూచికం. అత్యంత అరుదైన ఈ ఖగోళ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఓ కన్నేసి ఉంచుతున్నారు. అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్నప్పుడు నాసా భూమి నుండి అంతరిక్షం వైపు 3 రాకెట్లను ప్రయోగిస్తుంది. ఈ 3 రాకెట్లు గ్రహణం నీడలో నేరుగా ప్రయోగించబడతాయి. 3 శాస్త్రవేత్తల బృందాలు WB-57 విమానం ద్వారా సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేస్తాయి. ఈ విమానాల ద్వారా తదుపరి 2 చివరల సూర్యుని బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తారు. 2024 సూర్యగ్రహణం సమయంలో WB-57 విమానం 57,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. అంటే ఒకవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది సువర్ణావకాశమని, మరోవైపు శాస్త్రవేత్తలు తాము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రహస్యాలను బట్టబయలు చేయవచ్చని భావిస్తున్నాయి. ఈ సూర్యగ్రహణంతో అమెరికాతో పాటు నాసాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో.